కవితా శీర్షిక అలసిన కాడెద్దు. నా కవితా శీర్షిక అలసిన కాడెద్దు. అక్షరమంగి తొడగలేక అరకబట్టిన మా నాయనకు, అదేవిధంగా అవకాశం కల్పించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మెట్లకు ముందుగా నా వందనాలు తెలియజేస్తున్నాను. వెనకటికి మా నాయన సినిగిన అంగిలు తొడిగినందుకేనేమో మేమిప్పుడు కద్దరు బట్టలు తొడిగి ఉస్మానియా గద్దెనెక్కి నా గొంతును వినిపిస్తున్నా. మాకు బుక్కెడు బువ్వ పెట్టనీకే ఎన్ని బాయిగుంతలు తవ్విండో మా నాయన. గొడ్డోల యోసం చేసి మేముండనీకి చిన్న గుడిసె నల్లిండు. అక్షరమంగి తొడగలేక అరకబట్టిండు. ఆరుగాలం కష్టపడి మా చేత కలం పట్టించిండు. మా నాయన హలం బట్టి పొలం దున్నితే మేము కలం బట్టి కవితలు రాస్తున్నాం. మా నాయన హలం బట్టి పొలం దున్నితే మేమిప్పుడు కలం బట్టి కవితలు రాస్తున్నాం. అప్పుడప్పుడు అనిపిస్తుంది మా నాయన చెమట సుక్కల ధారలేనేమో. అప్పుడప్పుడు అనిపిస్తుంది మా నాయన చెమట సుక్కల ధారలేనేమో. పెన్నులో ఇంకై మా ఎదను హత్తుకునే ఉంటుంది ఎప్పుడు. ఊర్లో పురుడోసుకున్న నా అక్షరం ఉస్మానియా గద్దెనెక్కి గంతులేస్తుంటే మనసు పులకరించిపోతుంది. నేనే తారీఖు పుట్టిన నాయన అంటే పున్నం నాడో అమసనాడో పుట్టినవరా అంటుండే. మా కోసం రేపటికి తవ్వెడి గింజలు తెచ్చిపెట్టుడే తప్ప పెద్దగా తారీఖులు తెలివైన ఆయనకు. ఒకనాడు నాయన రోగం పడి మంచం పడితే దవాఖానకు పోదాం నడువు నాయన అంటే మీరుండంగా నాకేమవుతుందిరా అన్న మాటలే గుర్తొస్తాయి. మేము నలుగురం ఒక పిల్లర్ మీద 4 అంతస్తుల బంగ్లాను మోసిండు. మా నాయన కష్టం చూస్తే ఆ కష్టంకి కూడా కన్నీళ్ళు వచ్చినాయి. మా నాయన కష్టం చూస్తే ఆ కష్టానికి కూడా కన్నీళ్ళు వచ్చినాయి. కానీ మా పాలేడు నయ్యిండు. అగో గట్ల నగుబట్లు కాకూడదని మా నాయన అడ్ల కల్లం కాడుండి మమ్మల్ని చదువుల కల్లం కాడికి తోలిండు. మట్టిని ముద్దాడిన మా నాయన చెమట సుక్కలు ఏరులై పారి ఉస్మానియా మెట్లను కడిగిందేనేమో. నేను అల్లిన పదాలు ఈరోజు ఉస్మానియా మెట్లను ముద్దాడుతున్నాయనిపిస్తుంది. థ్యాంక్ యూ. వాస్తవానికి ఈ వేదిక నుంచి నేను ఒక ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి సార్. నాది మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో నా ద్వితీయ సంవత్సరం అయిపోయింది. ఇదివరకు అనితక్క మా టీచర్, అదేవిధంగా మా ఆనంద్ సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే.